ప్రారంభంలో చెప్పిన రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇప్పుడు మన వ్యవసాయదారులు అందరికీ తెలుసు సాలు మొదటిసారి ఎట్లా పోతే మళ్ళీ తర్వాత నాగలంతా అట్లా నడుస్తూ ఉంటుంది, విత్తనాలు కూడా సరిగ్గా మొలకెత్తాయి, పంట మంచిగా వస్తుంది. అట్లాగే రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా పల్లెలన్నీ సమగ్రంగా అభివృద్ధి చెందాలనంటే ఒక ప్రణాళిక ప్రకారం ప్లాన్ ప్రకారం ఈ ఆలోచన చేయాలి, అభివృద్ధి చెందాలి అని చెప్పేసి కోరుకొని ఆనాటి తొలి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈరోజు భారతదేశంలోనే మన గ్రామ పంచాయతీలకు ఒక మంచి అంటే ఆదర్శవంతమైన పరిపాలన చేసిన ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దాన్ని పేరు తీసుకొచ్చిన మనందరి అభిమాన నాయకుడు ప్రస్తుతం మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న రామన్న మాట్లాడాలని కోరుతా ఉన్నా. జై తెలంగాణ. గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఈ కార్యక్రమ అధ్యక్షులు శ్రీ తోట ఆగయ్య గారు, గౌరవ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మీ అందరికీ ఆప్తులు పెద్దలు శ్రీ చెల్లిమేడ లక్ష్మీ నరసింహారావు గారు, గౌరవ చొప్పదండి నియోజకవర్గ బాధ్యులు పెద్దలు మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ అన్న గారు, గౌరవ కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి తుల ఉమ గారు, గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి, అడ్డంగా గోడగడితే ఎట్లా తమ్మి జరుగురు తమ్మి జరుగురు ఇంకెనక జరుగు వాళ్ళ గనవని అటు జరుగురా తమ్మి, సైడ్కు రండి దయచేసి, అట్లా అడ్డంగా గోడగట్టకురు జరుగురు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ తొలి అధ్యక్షురాలు మా సోదరి శ్రీమతి న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి గారు, గౌరవనీయులు సెస్ చైర్మన్ గారు సోదరులు చిక్కాల రామారావు గారు, మార్క్ఫెడ్ మాజీ అధ్యక్షులు సోదరులు శ్రీ లోక బాపిరెడ్డి గారు, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు తమ్ముడు సిద్ధం వేణు గారు, గౌరవనీయులు మన సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారు, సిరిసిల్ల పట్టణ పార్టీ అధ్యక్షులు జిందం చక్రపాణి గారు, గౌరవనీయులు తంగలపల్లి మండల అధ్యక్షులు శ్రీ గజబింకర్ రాజన్న గారు, వేదికపై ఆసీనులైన సెస్ ఉపాధ్యక్షులు సోదరుడు తిరుపతి గారు, సెస్ డైరెక్టర్లు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, అట్లాగే మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, గౌరవ రాష్ట్ర మరియు జిల్లా స్థాయి సీనియర్ నాయకులు, వేదిక ముందున్న మరి ఈరోజు ముఖ్యంగా పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్లు ఎవరైతే కొత్తగా సర్పంచులుగా గెలిచిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పేరు పేరున ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు పేరు పేరున అందరికీ పార్టీ తరఫున శుభాకాంక్షలు. మా అందరి తరఫున కూడా గట్టిగా సపోర్ట్లు కొట్టాలి జరు. హృదయపూర్వకమైన అభినందన. వేములవాడ నియోజకవర్గంలో 40 మంది సర్పంచులు గెలిచినారు, వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు. అట్లాగే తంగళ్లపల్లి మండలంలో 20 మంది సర్పంచులు గెలిచినారు, వారికి కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు. బోయిన్పల్లి మండలంలో 9 మంది గెలిచినారు, వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు. ఇల్లంతకుంట మండలంలో 14 మంది గెలిచినారు, వారికి కూడా గట్టి కొట్టాలి సపోర్ట్. మొత్తం 2 దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మరి 83 మంది వేములవాడ, అదేవిధంగా ఇల్లంతకుంట, బోయిన్పల్లి, తంగళ్లపల్లి కలిపితే 83 మంది సర్పంచ్లుగా గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులందరికీ పేరు పేరున అభినందనలు. అయితే చాలామంది పెద్దలు మాట్లాడి చాలా విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేసినారు. ముందుగా మీకు ఒక్కసారి మీ హక్కుల గురించి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత, అసలు ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది. మొదటి విషయం ఏంటంటే, మీరు సర్పంచ్ అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో సర్పంచ్ గారంటే గ్రామానికి పెద్ద దిక్కుగా, గ్రామానికి పెద్దగా సర్పంచ్ గారే ఉంటారు. సర్పంచ్ గారు, వారి కింద ఉప సర్పంచ్ గారు, అట్లాగే వారి కింద మొత్తం వార్డు సభ్యులు మొత్తం కలిసి మీది స్థానిక ప్రభుత్వం. భారతదేశంలో మనకు 5 రకాల ప్రభుత్వాలు ఉంటాయి. 5 రకాల స్థానిక ప్రభుత్వాలు, 5 రకాల ప్రభుత్వాలు మొత్తం పైనుంచి కింది దాకా చూస్తే 5 రకాలు. మొదటిది దేశం చూస్తే మరి కేంద్ర ప్రభుత్వం, భారతదేశాన్ని మొత్తానికి ఒక ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంట్ సభ్యులు, పైన ఢిల్లీలో వాళ్ళు ఉంటారు. ఆడికెళ్ళి కొద్దిగా కిందికి వస్తే మనకి 28 రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వము, మంత్రిమండలి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడ ఉంటారు. ఆడికెళ్ళి కొద్దిగా కిందికి వస్తే జిల్లా ప్రభుత్వం, జిల్లా పరిషత్ ఉంటుంది. జిల్లా పరిషత్లో జిల్లా పరిషత్ చైర్మన్ గారు, జెడ్పీటీసీలు వాళ్ళు ఉంటారు. కొద్దిగా కిందికి వస్తే మున్సిపాలిటీ, మండలం. మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు ఉంటారు. మండలంలో మండల పరిషత్తు, అదేవిధంగా ఎంపీటీసీలు వాళ్ళు ఉంటారు. మరి కిందికి మొత్తంగా చూసినట్టయితే 5 అంచెల్లో కింద ఉండేది ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండేది ఏంటిది అంటే గ్రామ పంచాయతీ.
మరి ఆ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, అంటే ఈ రకంగా 5 ప్రభుత్వాలు దానికే పనిచేస్తూ ఉంటాయి. అయితే ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈ 5 అంచెల ప్రభుత్వాలు ఒకదానితోనొకటి సమన్వయంతో పనిచేయాలి. ఎందుకంటే ఎవరి హక్కులు వాళ్ళకున్నాయి, ఎవరి నిధులు వాళ్ళకున్నాయి, ఎవరి విధులు ఎవరి బాధ్యతలు వాళ్ళకున్నాయి. ఇంతకుముందు ఒక తమ్ముడు వెనకకెళ్ళి వచ్చి చెప్తున్నాడు, అన్నా ఎమ్మెల్యేలు బెదిరిస్తాన్రు, మరి మేము మా దగ్గరికి రావాలను, పైసలు మేమే ఇవ్వాలి అని మాట్లాడుతున్నాను. ఎమ్మెల్యేల చేతులు ఏమి ఉండదు, మీకు ఇచ్చేది కానీ పోయేది కానీ. ఎమ్మెల్యే నిధులు ఆయనకు ఉంటాయి, కానీ గ్రామ పంచాయతీకి సంబంధించి డైరెక్ట్గా ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకు డబ్బులు, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం స్థానిక సంస్థలకు మనం కేంద్రానికి కట్టే పనులకు వెళ్ళే వాళ్ళు మనకు ఉల్టా ఫైనాన్స్ కమిషన్ ద్వారా పైసలు ఇస్తారు. ఆ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే పైసలల్లా 70% పైసలు డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి వస్తాయి.